ఫస్ట్ అయితే మనం అతుల్ సుభాష్ కేసులో మెయిన్ టాపిక్స్ రోస్టింగ్ వేలో మాట్లాడుకుందాం. అతుల్ సుభాష్ వైఫ్ అతుల్ సుభాష్ మీద ఎన్ని కేసులు పెట్టింది తెలుసా? తెలీదు. 9 కేసులు పెట్టిందిరా. దాంట్లో ఒక కేసు ఏంది తెలుసా? తెలీదు. అన్యాచురల్ సెక్స్ అంట. దాని మీద అతుల్ సుభాష్ ఏమంటుండో తెలుసా? తెలీదు. అరే నాకు కొడుకు పుట్టిండు, బాబు ఉన్నాడు అక్కడ, ఇంకా అన్యాచురల్ సెక్స్ ఏముంటదరా? అదే నన్ను అది చెయ్యు ఇది చెయ్యు అని అనేది బెడ్ మీద, అవి నేను చేయలేకపోయేవాడిని, ఇంకా అన్యాచురల్ సెక్స్ ఏముంటదరా? పెడితే గిడితే నేను పెట్టాలి కేసు, అది పెట్టింది ఏంట్రా అని పాపం వీడు నెత్తి కొట్టుకొని చచ్చిపోయాడ్రా. వాడిని చంపింది వాళ్ళ వైఫ్ కాదు, మెయిన్గా ఎవరు తెలుసా? పోలీస్, కోర్ట్, జుడిషియల్ సిస్టమ్ సిస్టమ్. నిన్న మా ఫాదర్తో మాట్లాడుతున్నా. అతుల్ సుభాష్ని పాపం వాళ్ళ వైఫ్ 3 కోట్లు డిమాండ్ చేసి ఫేక్ కేసులు వేసి చంపేసింది నాన్న. నేనైతే అతుల్ సుభాష్ ప్లేస్లో ఉంటే ఇక దాన్ని చంపివాడు మింగేవాడిని. అలాంటి వైఫ్ ఎవరికి దొరకొద్దు అంటే మా ఫాదర్ ఏమంటుండే తెలుసా? చంపిన తర్వాత నేను ఉంచుతారేంట్రా, జీవితాంతం బొక్కలో వేసి నరకం చూపిస్తారా నీకు, తప్పు నువ్వు చేయకపోయినా కానీ. ఎందుకంటే నువ్వు మగాడివి. నీకు సూసైడ్ చేసుకోవడం తప్ప, వదిలేయడం తప్ప నీకు వేరే ఛాన్స్ ఉండదు. ఒక అమ్మాయితో ఇండియాలో పెట్టుకుంటే, ఒక అమ్మాయి నీతో ఇండియాలో పెట్టుకుంటే అని చెప్పాడు భయ్యా. నా గుండె జిల్లుమన్నది. కరెక్టే కదా? సిస్టమ్ మారాలి అంటే ప్రతి ఒక్కడు వచ్చి ఈ కేసు పైన మాట్లాడాలి. ప్రతి మగాడైతే వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు కొంతమంది ఫెమినిస్టులు వచ్చి జ్ఞాన్ ఫెయిల్ ఇస్తారు. వాళ్ళ గురించి చూద్దాం. 1 घंटा 20 मिनट का उन्होंने वीडियो बनाया. उनकी फ्रस्ट्रेशन का लेवल देखिए किस लेवल पे है वो. राइट, 24 बंदों का उन्होंने नोट बनाया और इतना ही वो पैसों की बात कर रहे हैं. पैसे तो थोड़े पैसे साइकेट्रिस्ट पे, साइकोलॉजिस्ट पे खर्च कर देते. అతుల్ సుభాష్ అంట పైసే అని చెప్పి మాట్లాడుతుండంట. దీన్ని మెట్టు తీసుకొని కొట్టలేంరా. అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు ఒక అమ్మాయి తప్పు చేసింది అనుకో, గిట్లా విచ్చలవిడిగా ఒక మగాడు చచ్చిపోతే పాపం సూసైడ్ చేసుకునేది ఎవర్రా? మంచోడు, బాధ్యత ఉన్నోడు, మనసున్నోడు మాత్రమే సూసైడ్ చేసుకుంటారా. ఊరికే చేసుకోరు సూసైడ్. అతుల్ సుభాష్ కి సూసైడ్ చేసుకోవడం తప్ప వేరే దారి లేదు. వేరే దారి వాడికి కనిపించాలా ఇండియాలో. అది వీలు పడదు ఈ దేశంలో. అందుకే వాడు సూసైడ్ చేసుకున్నాడు. ఇది వచ్చి జ్ఞాన్ ఫెయిల్ ఇస్తుంది ఏంట్రా? జ్ఞాన్ उसके ఫ్రస్ట్రేషన్ కా లెవెల్ देखिए అంట. అతుల్ సుభాష్ చాలా న్యూట్రల్ గా నెమ్మదిగా మాట్లాడాడు. ఇది ఎలా మాట్లాడుతుంది? पैसे थोड़े पैसे साइकेट्रिस्ट पे, साइकोलॉजिस्ट पे खर्च कर देते. అసలు సైకాలజిస్ట్ ని కలవాల్సింది ఈవిడే. మళ్ళీ సైకాలజిస్టులు కూడా దీని మీద వచ్చి మాట్లాడిండ్రు చూడు. A lot of men want women to talk about the recent Atul Subhash case. By the way, even the husband can get alimony if the wife earns more than him. Alimony is not just for women. If you have a problem with alimony, just marry a woman who earns more than you. అరే అతుల్ సుభాష్ వైఫ్ 3 కోట్లు డిమాండ్ చేసిందిరా. 3 కోట్లు. ఆ 3 కోట్లు పట్టుకొని కొరియాకి వెళ్తాదంట. కొరియన్ వంతో ఉంటుందంట. ₹1 వాడిని మాట్లాడుకోవడం అంత. దానికి అతుల్ సుభాష్ గారు ఎట్లా అగ్రీ చేస్తారా? ఇక్కడ కొరియా అని ఎందుకన్నానంటే భయ్య, అతుల్ సుభాష్ వాళ్ళ వైఫ్ BTS ఫ్యాన్ అంటే భయ్య, కొరియన్ డ్రామాస్ చూస్తుందంట. సో నేను మన సబ్స్క్రైబర్స్ కి, మన ఫాలోవర్స్ కి నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు మీరు ఒక పిల్లతో రిలేషన్ లో వెళ్లే ముందు, మాట్లాడే ముందు, కనీసం పక్కన నిలబడే ముందు కూడా తను BTS ఫ్యాన్ అయితే మాత్రం అరికాలతో అన్నయ్యండ్రా. వాళ్ళ నీడను కూడా తాకకండి. మళ్ళీ ఆవిడ ఏం చేసింది తెలుసా? ఉత్తరప్రదేశ్ లో కేసు ఫైల్ చేసింది. అతుల్ సుభాష్ ఉండేది బెంగళూరులో. బెంగళూరు నుంచి అతుల్ సుభాష్ ఉత్తరప్రదేశ్ కి ట్రావెలింగ్ చేసి వారానికి 2 సార్లు మన జాబ్ వదులుకొని, అన్ని వదులుకొని, మెంటల్ ప్రెజరు, ఫిజికల్ పెయిన్, ఇవి 2 పట్టుకొని వాడు డిప్రెషన్లోకి వెళ్ళి చచ్చిపోవాలని చెప్పి, వాడు చచ్చిపోతే తన ఆస్తి మొత్తం వైఫ్కి చెందుతుందని చెప్పి అంత పెద్ద కుళ్ళు. అండ్ చివరికి చచ్చిపోరా బాబు, చచ్చిపోతేనే నాకు డబ్బులు వస్తాయంటే వాడు చచ్చిపోయాడు పాపం. దాన్ని తీసుకొచ్చి ఆవిడకి ఫేవర్గా ఉన్నట్టు మాట్లాడుతుంది భయ్య. ఇది సైకాలజిస్ట్ అంట. బట్ దీనికే సైకాలజిస్ట్ అవసరం ఉన్నాడు భయ్య. అంతేగా
అంతేగా. పాపం అతుల్ సుభాష్ గారు చాలా మంది పీపుల్ సూసైడ్లు చేసుకుంటున్నారు, గిట్లనే ఫేక్ కేసులు అమ్మాయిలు వేస్తే అబ్బాయిలు అని చెప్తే తన వైఫ్ ఏమందంటే నువ్వు చచ్చిపోలేదేంట్రా, మరి నువ్వు ఇంకా బతికినావు, నువ్వు చచ్చిపోతే అయినా నీ డబ్బులు నాకు వస్తాయిరా, నువ్వు చచ్చిపోరా అందంట. నీకన్నా రోడ్డు మీద కుక్కలు ఏం కదా. అప్పుడు అక్కడ జడ్జు నవ్విందంట భయ్య. అందుకే జడ్జి పేరే ఫస్ట్ లైన్ లో రాశాడు మనోడు, దీన్ని ఇయ్యండి ముందు నేను చచ్చిపోయిన తర్వాత. అండ్ నాలాగా లక్షల మంది పీపుల్ బలవుతున్నారు, వాళ్ళందరికీ ఇన్సాఫ్ దొరకాలి. అండ్ నేను చచ్చిపోయిన తర్వాత నా ఆస్తి నా వైఫ్కి కాదు, కోర్టు ముందటున్న ఒక బిచ్చగాడికి దానం చేసేయండి, నాకు ఆ డబ్బులు అవసరం లేదు. నా ఆఫీస్ వర్క్ కూడా నేను మొత్తం ఫినిష్ చేసిన, నా ఏటీఎం ఈ రోజుతో క్లోజ్ అయిపోతుంది, పోలీసులకి కోర్టులకి ఇంకా నేను లంచం ఇయ్యదలుచుకోలేదు, నా వల్ల కాదు అని చెప్పి చచ్చిపోయాను. हम उसे नहीं झुठला सकते और ये नहीं कह सकते. हमेशा 99% जो है मैरिजेस में पुरुषों का ही दोष होता है, इसीलिए ऐसी ఈవిడ ఏమంటుందో తెలుసా, పెళ్లిలో మగాడే తప్పు చేస్తాడు, 99% ఆఫ్ ది కేసెస్లో మగాడు రాంగ్గా చూజ్ చేసుకుంటుండు అంటుంది. నేను ఎర్రిపోకుని ఇప్పుడు ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం 23% ఆఫ్ ది అమ్మాయిలే పెళ్ళైన తర్వాత అబ్బాయిల చేతిలో టార్చర్ చేయబడుతున్నారు. అదే అబ్బాయిలు పెళ్ళైన తర్వాత అమ్మాయిల చేతిలో 83% ఆఫ్ ది మెన్ టార్చర్ చేయబడుతున్నారు. ఇది వెళ్ళి కంగనా రనౌత్కి చెప్పండిరా. 99% అంట మగాళ్ళే పెళ్లి విషయంలో రాంగ్ అమ్మాయిని చూజ్ చేసుకుంటారంట. 99% మగాడు రాంగ్ అమ్మాయిని చూజ్ చేసుకున్నప్పుడు ఆ రాంగ్ అమ్మాయిలే 99%లో ఉన్నారు అని ఇవిడకు తెలియదారా? నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు ఫెమినిన్ నేచర్ అనేది ఎట్లుంటుంది అంటే భయ్య, మెన్ ఉమెన్ ఈక్వల్ అంటారు, మెన్ని తక్కువ చేస్తారు. ఉమెన్ ఎందుకు చేయొద్దు, ఏడుస్తారు, మగాళ్ళ మీద ఏడుస్తారు. చిన్న పిల్లలు ఉంటారు చూసినావా, గిల్లితే కొడితే ఏడుస్తారు, చాక్లెట్ కోసం ఏడుస్తారు, స్కూల్కి పోవాలని ఏడుస్తారు. వాళ్ళైనా ఏడవడం ఆపుతారు, కానీ ఈ ఫెమినిస్టులు మాత్రం ఒక మగాడి మీద ఏడవడం ఆపరు. ఈ ఫెమినిస్ట్ల వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఒక మంచి అమ్మాయి, ఒక రియల్ గా లాస్ అయిన అమ్మాయి వెళ్ళి కేసు ఫైల్ చేయడానికి భయపడుతుంది, ఫైల్ చేయదు. ఈ ఫెమినిస్ట్ల వల్లనే పబ్లిక్ చేసి మింగుతారు, సోషల్ మీడియా వల్ల. వాళ్ళు బెనిఫిట్ అవ్వడానికి చూస్తారు, పెద్దగా చేయడానికి చూస్తారు, మగాళ్ళంతా ఇంతే అని అరుస్తారు, గోల చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్మయ్య అక్క, మన అక్కకి మరి బిజినెస్ బెనిఫిట్ అవ్వాలనో మరి ఏందో మనకు తెలియదు, కానీ అతుల్ సుభాష్ కేసు మీద అసలు మాట్లాడాల. లవ్ జిహాద్ల మీద మాట్లాడదు, మెన్ అనేవాడు లాస్ అయినప్పుడు మాట్లాడదు, బట్ ఉమెన్ అనే థింగ్ లాస్ అయినప్పుడు మాత్రం తెగ గోల చేస్తుంది. పర్టికులర్ కేసులు మాత్రమే తీసుకుంటది. అతుల్ సుభాష్ నేషనల్ వైడ్ న్యూస్ అయింది, తీసుకోవాలా, మాట్లాడాలా దాని గురించి, ఎందుకంటే ఆవిడ చేసేది బిజినెస్ మరి ఏందో నాకు తెలియదు, మరి రాజకీయమా? సో ఇలాంటి వాళ్ళ వల్ల రేపు ఒక మంచి అమ్మాయి, రియల్ అమ్మాయి లాస్ అయింది అనుకో, వెళ్ళి కేసు పెట్టింది అనుకో, అది కూడా ఫేక్ కేసే అని అనుకుంటారు జనాలు. ఆ స్టేజ్కి వచ్చేస్తుంది. పులి మేక స్టోరీ మీకు తెలుసు కదా, అట్లా అయిపోతుందిరా. నిజంగా పులి వచ్చినా కానీ ఎప్పుడు పులి వచ్చింది అంటారా అంటారు, ఆ పులి అందాన్ని తినేస్తుంది. ఖతం, ఎండ్ కార్డ్. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు మీకు మాట చెప్తా. అతుల్ సుభాష్ వాళ్ళ వైఫ్ ని అయితే అరెస్ట్ చేశారంట భయ్య. చేస్తే చేశారా, అతుల్ సుభాష్ చచ్చిపోయాడు కదరా, చచ్చిపోతే గానీ న్యాయం పాపం. అండ్ నా సబ్స్క్రైబర్స్లో ఉన్న సోదరీమణులు అందరికీ నేను ఒకటే మాట చెప్తా, మీకు అన్నలుంటారు, అక్కలుంటారు, బాబాయిలు ఉంటారు, మామలు ఉంటారు, వాళ్ళందరూ ఫ్యూచర్లో లాస్ అవ్వద్దు ఇలాంటి అమ్మాయిల వల్ల. అంటే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ నేను అప్లోడ్ చేయాలంటే మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకోవాలా, సపోర్ట్ చేయాలా. థ్యాంక్స్, నమస్తే.